మాటలను తీసుకో. ఆత్మ కోసం ఏ మాటలైతే దేవుని సన్నిధిలో నుంచి వస్తున్నాయో అవి అప్లై చేసుకో. ఆ అన్నయ్య దగ్గర, అక్క దగ్గర మేము నేర్చుకుంది ఏంటంటే అక్కి వంట చేసి పెడుతుంది అందరికి. మన ఇంటికి ఎవరైనా అతిథులు ఒకరిద్దరు వస్తే విసిగిపోతాం. ఏంటి 3 రోజులు 3 పూటలు, ఉదయం టిఫిన్, టీ, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, మధ్యాహ్నం టీ. ఎందుకు చేస్తుంది? అక్కని అడిగా, అక్క నీకు ఇంత అవసరం ఏంటి? నాకు పెద్ద సేవకురాలు కదా, నువ్వు చేయవలసిన అవసరం కానీ నువ్వు చేయవలసిన అవసరం ఏంటి అని అడిగి అక్క చెప్తుంది, అమ్మా అందరూ స్టేజీ మీద వాడబడరు, నేను బోధించగలను, కానీ దేవుడు ఆ తలాంటి నాకు ఇవ్వాలి అన్నయ్యకి ఇచ్చాడంట. అన్నట్టు అన్నయ్య ఆ బోధ చేస్తాను. నాకు ఇచ్చిన దేవుడి తలాంతి ఏంటంటే 10 మందికి పరిచయం చేయడం అనే తలాంతి ఇచ్చాను. ఇది నాకు కష్టం అనిపించదు. అక్క చెప్తుంది, నాకు కష్టం అనిపించదు ఇది, ఎందుకంటే నేను ఇష్టపడి చేస్తున్న దేవుడు ఇచ్చిన ఈ పనిని ఇష్టపడి చేస్తున్నా. నేను కిచెన్లో ఎంతమందికైనా సంతోషంగా చేస్తాను వంట, సంతోషంగా చేసి వాళ్ళకు వడ్డించినప్పుడు నాకు ఆనందం వేరే ఉంటుంది. నేను ఇది ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి నాకు కష్టం లేదు. అంటే దేవుడు ఒక పని అక్క చెప్పితే ఆ పనిని నువ్వు సక్రమంగా జరిగించడానికి నువ్వు ఇష్టపడాలి. ఫస్ట్ ఇష్టపడకపోతే అది ఏదైనా కష్టమే. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ మీకు బాగా అనిపిస్తుంది, కోపం వస్తుంది కానీ చెప్తున్నాను. ఎందుకంటే నేను గత 3 వారాల క్రితం వచ్చిన చర్చి. అప్పుడు ఎల్లక లేచి ఒక మాట చెప్తున్నామా, మీరు అందరూ అన్నం తినేసి రండి, మనందరము ఈ వెనకాల ఆట నిలబడుతుంది. నేను చెప్తున్నాను మీకు సత్యమే, మీరు ఏమన్నా అనుకోండి, వాటర్ నిలబడుతుంది. వాళ్ళు చేస్తున్న దానికి నేను చూసి నేను చాలా ఏడ్చాను. రూమ్లోకి వెళ్ళి ప్రభా నేను నిజంగా మీరు చెప్పిన మాటలు నేను చేస్తున్నానా? ఇంత ఉన్నతమైన వాళ్ళ బాబు లాస్ ఏంజెల్ అంటే అమెరికా దేశంలో హయ్యర్ అఫీషియల్స్ ఉండే ప్లేస్లో ఉంటున్నాడు. అమెరికా దేశం అంటేనే ధనిక దేశం. ఆ స్థలంలో లాస్ ఏంజెల్ అంటే బాగా డబ్బు ధనం ఆశలు కలిగిన వ్యక్తులు మాత్రమే ఆ స్థలంలో. ఇప్పుడు హైదరాబాద్లో పంచరాయల్స్లో ఎవరు ఉంటారు? అందరు సినిమా యాక్టర్స్, అంటే డబ్బు బాగా కలిగి ఉన్నవాళ్ళు ఉంటారు కదా. అలాంటి ప్లేస్లో వాళ్ళ బాబు ఉన్నాడు. అమెరికా దేశం అమ్మాయి అబ్బాయి చేసుకుంది, వివాహం అయిపోయింది బాబు. వాళ్ళ మ్యారేజ్ వాషింగ్టన్ అంటే ఇంకా ఈ 2 ప్లేసులు మాత్రమే ఉన్నతమైన వ్యక్తులు ఉండే ప్లేస్. ఆ ప్లేస్లో బిజినెస్ చేస్తున్నాడు వాళ్ళ బాబు. అయితే వీళ్ళకి ఇంత తగ్గింపు ఏంటయ్యా? అసలు ఏంటి అసలు? నిజంగా వీళ్ళ దగ్గరికి నేను నాయన బాగాలేక నేను వెళ్ళాలనుకోలే. అసలు నేను వెళ్ళాలని లేదు, నాకు అసలు నా మైండ్లో ఫ్రెష్గా లేదు, నేను వెళ్ళడానికి అసలు నేను ప్రయాణమే కాలేదు. కానీ దేవుడు బాగా నన్ను ప్రోత్సహించాడు చేశాడు వెళ్ళడానికి. ఏం కాదు, నేను చూసుకుంటాను, వెళ్ళమని. అంటే వెళ్ళాను. అక్కడ నేను నేర్చుకున్న విషయాలు నాకు నిజంగా నా జీవితంలో పర్వాలేని పాఠాలు. వాస్తవానికి అయితే ఇంత తగ్గిపోయింటాయి వీళ్ళకి, ఇంత అసలు ఎలా చేయాలి? అంత ఉన్నతమైన బిజినెస్ వాళ్ళు బాగు చేస్తున్నాడు. ఈయన అక్కడ ఉన్న చర్చిలో హాస్టల్గా చేస్తున్నారు అన్నయ్య, అక్క ఒక లెక్చరర్గా చేస్తుంది. ఇన్ని చేస్తూ వీళ్ళు ఇంతమందికి ఎలా పరిచయం? అసలు ఇంత తగ్గింపేంటి అని చెప్పినప్పుడు వాక్యం చెప్తున్నాడు నాతో, తను తగ్గించుకున్నవాడు దేవుని రాజ్యంలో చింపబడతారు. అందుకే వాళ్ళ పాప లండన్లో ఉద్యోగం చేస్తుంది. అయితే నేను చెప్తున్నది ఏంటంటే ఎందుకు వాళ్ళు ఈ ఉపదేశాన్ని అంగీకరించారు అంటే ఇది జీవాన్ని ఇచ్చేది, ఇది ఆత్మకు. ఈ శరీరానుసారంగా వాళ్ళు ఆలోచిస్తలేరు. శరీరం వేస్ట్ అమ్మా, దీనికోసం నేను ఆలోచన చేయను. ఓన్లీ నా ఆత్మ దేవుని సన్నిధిలో ఎలా ఉన్నది, ఆయన చెప్పిన మాటలు నేను ఏమన్నా పాటిస్తున్నానా, వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా? వాక్యం అంటే దేవుడి మాట కదా అని చెప్పింది. 3 వారాల క్రితం నిలబడి చెప్పింది, అందరు భోజనం చేసిరండి, ఈ స్థలాన్ని అంతా క్లీన్ చేద్దామని. ఒక్కరాని వచ్చారా? ఇంతవరకు అసలు క్లీన్ చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పండి? మీ పని ఒక్కరోజు పక్కకు పెట్టి దేవుని పని చేస్తే తప్పేంటి? నాకు తెలియక అడుగుతాను కదా. మన పని ఇంపార్టెంట్ కాదు కదా, ఇది శరీరానికి కదా. ఇందులో కొంతమంది వచ్చి దేవుని స్తుతించాలంటే ఇది క్షేమంగా శుభ్రంగా ఉండాలి. మొత్తం మందిరం ఇది శుభ్రంగా ఉంటేనే వచ్చి కూర్చున్నామా మనం? ఇది ఊడకుండా కడగకుండా తొడవకుండా ఉంటే వచ్చి కూర్చున్నామా?
చెప్పండి మీరు, ఎందుకు మీకు ఒక్కరికైనా జీవిలేదు అసలు?